పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది బలూచిస్తాన్. క్వెటాలో నడి రోడ్డుపై ఆర్మీ మేజర్ అన్వర్ ను బలూచ్ ఆర్మీ చంపిన విషయం మనకు తెలిసిందే. కారులో వెళ్తున్న అన్వర్ ను బాంబుతో చంపేసింది బలూచ్. బైక్ పై వచ్చి హ్యాండ్ గ్రెనేడ్ విసిరేసింది బలూచ్ ఆర్మీ. క్షణాల్లోనే రోడ్డుపైనే మరణించాడు అన్వర్. పేలుడు తామే చేసినట్లుగా ఇప్పటికే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా చూస్తున్నాం, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అన్వర్ను ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి బిఎల్ఏకి సంబంధించిన వాళ్లే చంపారు అంటూ బిఎల్ఏ ఇప్పటికే క్లెయిమ్ చేసుకుంది. రోడ్డు మీద వెళ్తున్నటువంటి కారు మీద గ్రనేడ్ విసిరారు. ఒక్కసారిగా అక్కడ బ్లాస్ట్ జరగడంతో లోపల ఉన్నటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది అన్వర్. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో చూసాం, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా పూర్తిగా ఇండియా మీద ఫోకస్ అయిన నేపథ్యంలో, ఇండియాతో యుద్ధంలో నిమగ్నమై ఉన్న టైంలో బలూచిస్తాన్ ఆర్మీ తాము పూర్తిగా తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమకంటూ స్వతంత్ర ప్రాంతంగా, స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రయత్నం చేశారు. భారతదేశంతో కూడా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. మాకు సపోర్ట్ ఇవ్వండి, మాకు కొన్ని ఆయుధాలు ఇవ్వండి, పాకిస్తాన్ సంగతి మేం చూసుకుంటామంటూ కూడా ప్రకటించారు. కానీ భారత్ మాత్రం కొంత సంయమనంతో వెయిట్ చేస్తోంది, ఓపికగా వెయిట్ చేస్తుంది. ఈ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు ఏవి చేయలేదు. కానీ బలూచిస్తాన్ మాత్రం ఫామ్ అయిపోయింది. ఇక మాకంటూ ప్రత్యేక దేశం, ప్రత్యేక భూభాగం, ఇది మాది, పాకిస్తాన్కు మాకు సంబంధం లేదు అంటున్నారు. అలాగే పాకిస్తాన్ సైన్యం ఆక్రమించుకొని ఉన్న, పాకిస్తాన్ ప్రభుత్వం ఆక్రమించుకొని ఉన్నటువంటి ప్రాంతాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు పాకిస్తాన్లో ఎక్కడో ఒక చోట ఈ నరమైధం కొనసాగుతోంది. అయితే బలూచిస్తాన్ ప్రజల హక్కుల కోసం, బలూచిస్తాన్ ప్రజల స్వేచ్ఛ కోసం మేము పోరాడుతున్నామంటూ బిఎల్ఏ చెబుతోంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్తో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర అంత శక్తివంతమైన ఆయుధాలు కానీ, అంత ఆయుధ సంపత్తి కానీ, నిధులు కానీ లేవు. కానీ మా స్వాతంత్రం కోసం మేము ప్రాణాలు ఒడ్డుతున్నామని చెప్తున్నారు. మాకు గనక కొంచెం సపోర్టు భారత్ ఇస్తే మేమేంటో పాకిస్తాన్కి చూపిస్తాం, పాకిస్తాన్కి బలూచిస్తాన్ అంటే ఏంటో రుచి చూపిస్తామంటున్నారు. పాకిస్తాన్ని మేము నేలమట్టం చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడడానికి ప్రధాన కారణం బలూచిస్తాన్ ప్రాంతాన్ని, బలూచిస్తాన్ ప్రావిన్స్కి సంబంధించిన ప్రాంతంలో రిసోర్సెస్ చాలా ఉన్నాయి. అలాగే ప్రకృతి పరంగా వచ్చినటువంటి రిసోర్సెసే కాకుండా ప్రజల్ని కూడా పాకిస్తాన్ వాడుకుంటుందని, పనులకు వాడుకుంటుందని, బానిసలుగా చూస్తుందని, కానీ తమకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎదిగే అవకాశం ఇవ్వడం లేదని, సామాజికంగా అణచివేసే ప్రయత్నం తమ ప్రాంతం మీద, తమ ప్రజల మీద చేస్తున్నారని, ఇది ఇక కొనసాగనివ్వము అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వరుసగా దాడులు చేస్తూ వస్తుంది. మొదటగా తాము కొంత శక్తిని సంపాదించుకున్నారు, ఒక గ్రూప్ని ఫామ్ చేసుకున్నారు, స్లీపర్ సెల్స్ని పెట్టుకున్నారు, పాకిస్తాన్లో కూడా కొంతమంది ఇన్ఫార్మర్స్ని రెడీ చేసుకున్నారు, ఆయుధాలని సమకూర్చుకున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ మీద ఇక దాడులు చేయడం మొదలుపెట్టారు. కొద్ది కొద్దిగా ఇంతింతై ఒటింతై అని వింటుంటాం మనం. అలా చాలా చిన్నగా ఏర్పడినటువంటి ఈ బిఎల్ఏ కొద్ది కొద్దిగా పాకిస్తాన్ ఆర్మీని భయపెట్టే పరిస్థితికి వచ్చింది, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని భయపెట్టే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇది మా దేశం, ఇది మా ప్రాంతం అనే ప్రకటించుకునే స్థాయికి ఎదిగింది. అఫ్కోర్స్ చాలా సందర్భాల్లో బిఎల్ఏ చేస్తున్నటువంటి ఈ బ్లాస్ట్లు కానీ, లేదంటే దాడులు కానీ, వీటి వల్ల చాలామంది సామాన్య ప్రజలు మరణిస్తున్నారు, సామాన్య ప్రజల ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. వాళ్ళు చేస్తున్న పద్ధతిని మనం పూర్తిగా సపోర్ట్ చేయలేం ఖచ్చితంగా. కానీ బిఎల్ఏ చేస్తున్నటువంటి వాదనని మనం తోసిపుచ్చలేం, వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని మనం తోసిపుచ్చలేం. మా రిసోర్సెస్ని వాడుకొని, మా ప్రజల కష్టాన్ని వాడుకొని, మాకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగనివ్వకుండా మమ్మల్ని బానిసల్లాగా చూశారు. మేము ఇప్పుడు తిరగబడ్డాం, మా రాజ్యాన్ని మేము స్థాపించుకుంటామంటూ బలూచిస్తాన్ మొదలైంది. ఇప్పుడు వరుసపెట్టి పాకిస్తాన్కి సంబంధించిన సైనికుల్ని, సైనిక అధికారుల్ని, ప్రభుత్వ అధికారుల్ని, ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే
కొన్ని సందర్భాల్లో ఈ దాడుల్లో సామాన్య ప్రజల గృహాలు వాళ్ళ సామాన్య ప్రజల ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. కానీ బలూచిస్తాన్ మాత్రం రోజు రోజుకి తమ బలాన్ని పెంచుకుంటోంది. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ వార్ని చాలా పాజిటివ్గా వాడుకుంది. ఆ సందర్భాన్ని పాకిస్తాన్ అంతా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అలాగే ఇటు సైన్యం కానీ పూర్తిగా భారతదేశం మీద ఫోకస్ చేసిన టైంలో ఇక తమ పరిధుల్ని విస్తరించింది బలూచిస్తాన్. తమ ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది. అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాలను కూల్చివేసింది, చాలామంది సైనికులను చంపేసింది. పూర్తిగా తమకు తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. తమకంటూ ఒక ప్రత్యేక కరెన్సీని తయారు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేసింది, మమ్మల్ని కూడా మీ గ్రూప్లో చేర్చుకోండి, మాకు సపోర్ట్ ఇవ్వండి, పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటాం అంటూ చాలాసార్లు భారత్కు ఆఫర్ ఇచ్చింది. కానీ భారత్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇలాంటి దాడులు ముఖ్యంగా మనం చూస్తున్నాం. రోడ్డు మీద కారు వెళ్తున్నప్పుడు జస్ట్ అలా వచ్చి గ్రెనేడ్ విసిరేసి వెళ్ళిపోయారు. తీరా చూస్తే వాళ్ళ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి దారుణమైన నష్టాలు పాకిస్తాన్ ఆర్మీకి చాలా సందర్భాల్లో బిఎల్ఏ చేయగలిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల గురించి, దాడుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మనం చూస్తున్నాం రోడ్డు మీద పట్టపగలు వెళ్తున్నటువంటి ఆర్మీ అధికారి వాహనం మీద గ్రెనేడ్ వేసి పేల్చేసి వెళ్ళిపోయారు చాలా ఈజీగా. సో ఇలాంటి దాడులు మనం ఈ మధ్య ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం బిఎల్ఏ నుంచి. సో ప్రస్తుతం బిఎల్ఏ స్ట్రెంత్ ఎలా ఉంది? భారత్ను కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు మాకు సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి. మరి పాకిస్తాన్ ఆర్మీ అసలు బిఎల్ఏతో ఎలా డీల్ చేస్తుంది? డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? నిజంగా చెక్ పోస్ట్ దాటుతున్న సందర్భంలో దాడి ఘటన చోటు చేసుకుంది. అంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. చాలా స్పష్టమైనటువంటి దాడులు చేస్తా ఉంది. టార్గెట్ ను నిర్దేశించుకున్న తర్వాత పక్కాగా ఫెయిల్ కాకుండా చాలా స్పష్టతతో వీడియో ఫుటేజ్ ఉండేలా, ప్రపంచానికి తెలియజెప్పేలా, అక్కడ బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రజల మనలను చూరగొనేలా బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేస్తూ పోతా ఉంది. మనం గతంలో చూసాం, దాదాపు 3 నుంచి 4 గంటలకు పైగా పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన. సో వరుస దాడులతో పాకిస్తాన్ ఆర్మీని బేంబేలెత్తిస్తా ఉంది. ఒక దశలో చెప్పాలంటే కొంతకాలం క్రితం, కొన్ని నెలల క్రితమే ఆల్రెడీ సొంత దేశంగా ప్రకటించుకుంది. ఆల్రెడీ ఇంకా గుర్తింపు రావాలి ప్రపంచవ్యాప్తంగా, కానీ ప్రస్తుతానికి మాత్రం పాకిస్తాన్ తో కలిసి ఉండేది లేదు అంటూ ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం చేస్తా ఉంది ప్రపంచ దేశాలకు ఈ బలూచిస్తాన్ ప్రాంత ప్రజలు, తర్వాత ఈ బిఎల్ఏ కూడా. దాంట్లో భాగంగానే డైరెక్ట్ గా ఆర్మీ ఆఫీసర్ పైనే ఈ గ్రెనేడ్ దాడి పోతూనే 2 వీలర్ పైన రావడము, అక్కడ దాడి చేసి వెళ్ళిపోయినటువంటి ఘటన. అక్కడ కారులో వెళ్తున్నటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మేజర్ అన్వర్ ముక్కలైపోయారు. బైక్ పై వచ్చి హ్యాండ్ గ్రెనేడ్ విసరడంతో క్షణాల్లోనే అక్కడ మృతి చెందినటువంటి ఘటన ఉంది. అంటే ఎక్కడ కూడా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే టార్గెట్ ఫెయిల్ కాకుండా బలూచిస్తాన్ ఆర్మీ ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి విధానం కనిపిస్తా ఉంది. ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ గతంలో జెండాలు ఎగురవేస్తారు. పాకిస్తాన్ ఆర్మీ వాహనాలను గతంలో స్వాధీనం చేసుకున్నటువంటి ఇన్సిడెంట్ మనం చూసాం. కొండ ప్రాంతాల్లో వీళ్ళు మాటు వేసి కింది నుంచి వచ్చిన వాహనాలను పేల్చేసిన ఘటనలు గతంలో చూసాం. తర్వాత పాకిస్తాన్ ఆర్మీని 10ల సంఖ్యలో లిటరల్ గా పట్టుకొని మొత్తం వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ యూనిఫామ్ ను విడిపించి వాళ్ళని కాల్చి చంపినటువంటి ఘటనలు కూడా చూసాం. అంటే ఎందుకు జరుగుతా ఉంది అనేటువంటిది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తా ఉంది. ఎందుకు ఇట్లాంటి దాడుల్లోనూ బిఎల్ఏ చేస్తా ఉంది పాకిస్తాన్ ఆర్మీ పైన అనేటువంటిది. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ పట్టించుకోకపోగా ఈ ప్రాంత ప్రజలను అన్యాయం చేసేలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి సంపదను దోచుకెళ్లడము, వీరి అభివృద్ధికి వీరి సంక్షేమానికి పట్టించుకోకపోవడంతో వీరు తిరుగుబాట ఎగరవేస్తా ఉన్నారు. ఏ రకంగా అయితే భారత్ నుంచి, అఖండ భారత్ నుంచి పాకిస్తాన్ ఎట్లా విడిపోయిందో మొదట ఆ రోజు నుంచే, నెక్స్ట్ డే నుంచే బలూచిస్తాన్ కూడా అక్కడ మేము పాకిస్తాన్ తో కలిసి ఉండమనేటువంటిది వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కాస్త ఉద్యమం చాలా తీవ్రంగా జరిగింది కొన్ని రోజులు, తర్వాత కాస్త అణిచివేయబడింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభంజనంతో వాళ్ళు విజృంభిస్తా ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ తో త్వరలోనే స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడానికి బలూచిస్తాన్ ఆర్మీ ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ క్వెట్టాలో జరిగినటువంటి దాడిని మరొకసారి ప్రపంచానికి తమ సత్తా చాటి చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. నందు, రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద బిఎల్ఏ సాగిస్తున్నటువంటి వరుస దాడులతో పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వం గందరగోళంలో ఉందనే చెప్పాలి. ఎలా వీరిని అడ్డుకోవాలో తెలియడం లేదు. ముఖ్యంగా బిఎల్ఏకి ఉన్న అతిపెద్ద బలం ఆయుధాలు కాదు, యుద్ధ నైపుణ్యాలు కాదు, ప్రజలు.
బలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు బిఎల్ఏతో నిలబడడం వల్లే వాళ్ళంత స్ట్రాంగ్గా ఉండగలిగారు. ఒక ప్రాంతం పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బలూచిస్తాన్ పరిసర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ప్రజల మద్దతు, సామాన్య ప్రజల మద్దతు అక్కడ బిఎల్ఏకి ఉండడంతో కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ప్రావిన్స్ అంతా కూడా. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, దీనికి తగ్గట్లు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం, సీసీ ఫుటేజ్ విజువల్స్ మనం చూడొచ్చు. సాధారణంగా పట్టపగలు నడి రోడ్డుపై వెళ్తున్నటువంటి ఒక ఆర్మీ అధికారి కారు మీద గ్రనేడ్ వేసి అతన్ని చంపడం, ఇలాంటి ఒక దాడి చేయడం అనేది చాలా రేర్గా జరిగేటువంటి ఘటన. అంత సాధారణంగా చేయగలిగినటువంటి పని కాదు. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మేము దేనికైనా సిద్ధం అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తోంది. వారికి సిద్ధంగా ఉన్నాం మేము పాకిస్తాన్ ఆర్మీతో అనడానికి, పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా స్వతంత్రం కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అని చెప్పడానికి ఇలాంటి దాడులు వరుసగా పాకిస్తాన్ ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, పాకిస్తాన్కి సంబంధించిన సైనిక స్థావరాల మీద దాడులు జరుగుతున్నాయి, పాకిస్తాన్ సైన్య అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఇలా పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుంది. అదే దేశంలో ఉంటూ, ఒకే ప్రాంతంలో ఉంటూ పాకిస్తాన్కు వణుకు పుట్టిస్తుంది అని చెప్పాలి బిఎల్ఏ. ఈ విషయంలో మరి పాకిస్తాన్ మున్ముందు ఏం చేయబోతోంది? రోజు రోజుకి బిఎల్ఏ బలపడుతోంది అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. ఒకవేళ బిఎల్ఏ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఏదైనా ఇతర దేశాల సపోర్ట్ కనుక దొరికింది అంటే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కు అతిపెద్ద సమస్య అవబోతోంది అనేది తెలుస్తోంది. ఈలోపు మరి పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది? అమెరికాతో ఈ మధ్య చేసినటువంటి చర్చల్లో బిఎల్ఏ గురించి కూడా చర్చించారు అనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా ఏమైనా నిర్ణయాత్మకమైనటువంటి పంథా ఏమైనా అవలంబించబోతుందా? పాకిస్తాన్కి సంబంధించి బిఎల్ఏ విషయంలో ఏదైనా వ్యూహాత్మకంగా ముందుకు సాగబోతున్నారా అమెరికాతో కలిసి అనేది కూడా చర్చ నడుస్తుంది. పాకిస్తాన్ ఈ విషయంలో హెల్ప్ కోరినట్లుగా కూడా కొన్ని కథనాలు వచ్చిన విషయాన్ని మనం చూసాం. ఈ విషయానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి, కామెంట్ చేయండి. బిఎల్ఏ చేస్తున్నటువంటి దాడులను లేదంటే బిఎల్ఏ వైఖరిని మీరు ఎలా చూస్తున్నారు?